నాకు ఇష్టమైన నటుల్లో మళ్ళీ మన రఘుబాబు, తర్వాత వెన్నెల కిషోర్ గారు, మన జీవన్ రాజీవ్ అండ్ వీళ్ళు ఇందులో ఈ సినిమాలు ఉండటం అనేది మామూలు సినిమా కాదు, చాలా పెద్ద సినిమా అన్న భావం కలిగింది. అండ్ ఖచ్చితంగా వాళ్ళందరి సపోర్టు ఈ సినిమా ఒక నిండుదనాన్ని తీసుకొచ్చిందని నేను భావిస్తున్నాను. అండ్ ఇంతమంది ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళాలి అనే భావం కూడా ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది. దానికి అంత సపోర్ట్ చేసి ఆడియన్స్ని థియేటర్కి రాబట్టేంత కెపాసిటీ ఉన్నటువంటి అద్భుతమైన నటులు రాజీవ్ కానీ, మన బ్రహ్మానందం, మన రఘు కానివ్వండి, అలాగే వెన్నెల కిషోర్. సో వీళ్ళందరూ ఉండడం అనేది చూస్తుంటే అత్యద్భుతం. అలాగే ఇంకా అమ్మాయిల పేర్లు మర్చిపోతానంటే రాసుకున్నాను. ప్రియా, ఐశ్వర్య, ద్వివేజ, ముగ్గురు బాగున్నారమ్మా. ఎవరు అంటే అనిల్ అనుగే చెప్పేవాడే. సో మీరందరూ కూడా ఇందులో చక్కగా చేస్తుంటారని అనుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్. అండ్ మరొకసారి ఇలాంటి చిత్రాల్ని ఆదరించండి అండ్ ఇలాంటి వాళ్ళని ఆశీస్సులు అందజేయండి. వీళ్ళకి అద్భుతమైన భవిష్యత్తు మీరే ఇవ్వాలని ప్రేక్షకులకి నేను తెలియజేసుకుంటూ, ఇలాంటి వేడుకలో పాలు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మానందంకి మరీ అంటే బ్రహ్మానందం ఈజ్ ఎవరో కాదు, నా ఆల్టర్ ఈగో, నా సోల్మేట్. బ్రహ్మానందాన్ని విపరీతంగా ప్రేమించిన సందర్భాలు ఉన్నాయి, విపరీతంగా ఏడ్పించిన సందర్భాలు ఉన్నాయి, విపరీతంగా కోప్పడిన సందర్భాలు ఉన్నాయి. ఏది జరిగినా సరే ఒక ఫాదర్ లాంటి వాడు, తనకంటే నేను చిన్నవాడినైనా సరే నన్ను ఎప్పుడూ పెద్దగా చూస్తుంటాడు. ఆ పెద్దరికంలో అంటే అన్నారు అనేలాగా ఉండేటటువంటి గొప్ప వెల్కమింగ్ నేచర్ నన్ను మనసులో అంతగా పెట్టుకున్నాడు. కాబట్టి నాకు ఆ స్వతంత్రం ఉంది. ఆ స్వతంత్రం ఈ రోజున ఈ యూనిట్లో ఎవ్వరు నన్ను పిలవకపోయినా ఆహ్వానించకపోయినా సరే నేనే వస్తానని స్వయంగా నేను ఫోన్ చేసి వచ్చేంత ప్రేమ నాకు కలిగించాడు, కనబరిచాడు. అలాంటి బ్రహ్మానందం, మన ఈ ప్రేమ కలకాలం ఇలాగే కొనసాగాలి. అండ్ ఈ సినిమా February 4th ప్లీజ్ దయచేసి 14th అత్యద్భుతంగా ఆడుతుంది. నీకు పుత్రోత్సాహం కలుగుతుంది, నువ్వు చక్కగా గర్విస్తావు. నేను ఏ రకంగా అయితే పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నానో అంతకంతగా నువ్వు అనుభవిస్తావు కోరుకుంటున్నాను ప్లీజ్. ఎందుకంటే మనం ఎంత సంపాదించాం, బ్యాంక్స్లో ఎన్ని కోట్లు డిపాజిట్ చేసుకున్నాము, ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎంత మనం చేసుకున్నాము, అది కాదు మనకు సంతోషాన్ని ఇచ్చేది. మన బిడ్డలు అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు చక్కగా ఫ్లరిష్ అయితే అది ఇచ్చేటటువంటి గొప్ప సంపద, ఆనందం, సంతృప్తి అది అంతా ఇంత కాదు. మనం ఎన్ని సంపాదించి బిడ్డలు సరైన మార్గంలో లేకపోతే ఎంతగా కృంగిపోతాం కూడా మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా బిడ్డలు ముందు అసలు బుద్ధులు బంగారం నీ బిడ్డలు ఇద్దరి, అది నాకు తెలుసు. బట్ వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తాను. భగవంతుని ఆంజనేయ స్వామి నేను కోరుతున్నాను.